మద్దతు ధర కోసం వివిధ రకాలుగా ఉద్యమాలు చేసిన రైతన్న ఇప్పుడొచ్చిన ఎన్నికలను నిరసన తెలిపేందుకు వేదికగా ఎంచుకున్నాడు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి వందల సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా జాతి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లదలిచారు. ఇంతకు రైతుకేమి కావాలి, రైతు ఏం కోరుకుంటున్నాడు, నామినేషన్లు వేయడం ద్వారా అతనేమి సాధించగలిగాడు అన్న అంశాలపై రైతు సంఘం నేతలు నిపుణులతో మా జై కిసాన్ ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జై జవాన్ జై కిసాన్ అని నినదించిన నేల మనది. అంటే దేశంలో జవాన్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత రైతుకు కూడా అర్థమవుతుంది. కానీ క్రమంగా రైతు ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఎన్నికల్లోనే తమ ప్రభావాన్ని చాటుకునేలా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో రైతు కోరుకుంటున్నది ఏంటి, పాలకులు చేస్తున్నది ఏంటి అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న భారతంలో రైతులకు కావాల్సింది ఏంటి, రైతులు కోల్పోతున్నది ఏంటి అని. మన భారతదేశంలో మరి ఎన్నికల నినాదాలుగానే మరి రైతే రాదని గాని, మరి జై జవాన్ జై కిసాన్ అని గాని, ఇట్లా దేశ భద్రతకు మరి సైనికులు పనిచేస్తుంటే ఆహార భద్రతకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం 30 కోట్ల జనాభాకు కనీసం గంజి నీళ్లు దొరికినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నప్పటికీ ఈ రోజు 125 కోట్ల జనాభాకు మరి ఉన్నటువంటి ఈ భూమిలోనే ఆహార భద్రత కల్పించడానికి రైతులు శ్రమపడ్డప్పటికీ సాధించినప్పటికీ మరి రైతుల యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పు ఈ 70 సంవత్సరాల నుంచి కనిపించడం లేదు. మనం గతంలో చూస్తే స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయ కుటుంబాలదే సమాజంలో గౌరవం ఉండే. ఇవాళ ఏ పెద్ద రైతు కూడా ఇలా కనీస అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో రైతులు లేదు. ఎందుకంటే పెట్టుబడి బాగా అయిపోయింది. దానికి కావలసినటువంటి పెట్టుబడికి అనుగుణంగా ప్రభుత్వాలు గిట్టుబాటు ధర రైతులకు కల్పించడం లేదు. గత 17-18 సంవత్సరంలో ఈ తెల్ల శనగల ధర 10 నుంచి 12,000 మార్కెట్లో ఉండే. అయితే చాలా ధర ఉంది అని చెప్పి ఏం చేసినామంటే ఈ తెల్ల శనగలు వేసినాం. వేసిన తర్వాత మార్కెట్ కి తీసుకొస్తే విత్తనాలేమో మేము 16,200 తెచ్చి ఒక కుంటలకు తెస్తే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తే 3,200 మార్కెట్ లో. అంటే ఎంత డిఫరెన్స్? దాదాపు 13,000 డిఫరెన్స్. మీరు ఇదే శనగలు మరి రైతుకేమో ధర రావడం లేదు. కన్జ్యూమర్ ఎవరైతే మీరు సూపర్ మార్కెట్ లో పోయితే ఇదే కిలో ధర 160 రూపాయలు 150 రూపాయలు అంటే 15,000-16,000 3,200 కొని 16,000. అంటే ఇంత వ్యత్యాసం తోటి ఎవరు దోచుకుంటున్నది, ఎవరికి లాభం అవుతున్నది? ఇటు రైతుకు లాభం అవుతులేదు, ఇటు వినియోగదారునికి లాభం అవుతులేదు. ప్రభుత్వాల యొక్క పాలసీలు తప్పున్నాయి. ఎవరైతే ఇప్పుడు రైతులు పంటలు పండిస్తారో మార్కెటింగ్ సదుపాయం కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించినట్టయితే ఇటువంటి రైతు బంధు స్కీమ్ గాని రుణమాఫీ గాని ఎక్కడ కూడా అవసరం ఉండదు. వ్యవసాయంలో అనేక రకమైన నకిలీ విత్తనాలు గాని నకిలీ మందులు గాని, కొన్ని మందులు ఎట్లా అంటే అవి మందు కొట్టినా కూడా పురుగులు రావడం లేదు. అంటే ఏంటి? కల్తీ వ్యాపారం ఎక్కువైంది. దీన్ని అరికట్టేటువంటి పరిస్థితులు గాని, మరి రైతులకు కావాల్సినటువంటి నాణ్యమైన విత్తనాలు గాని నాణ్యమైనటువంటి మందులు గాని ఇచ్చే బాధ్యత కూడా ఉంది. మరి ధరలు కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించాలా. ఈ మార్కెటింగ్ గాని, కొనడం గాని, అమ్మడం గాని. అంటే ఇట్లా ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఒకసారి మన కాటన్ ని మన ఆదిలాబాద్ లో చూసుకుంటే 3,950 రూపాయలు 4,000 ఉన్నటువంటి పత్తి ధర ఒక మైచర్ మిషన్ ఇంతకుముందు 25 పాయింట్లకు ఉండే. అంటే దోసుకోవడానికి దాన్ని 50 పాయింట్లు పెట్టేసింది. అంటే మన చేతి ద్వారా మీ ప్రెస్ ముందాట కూడా మేము అందరికి కూడా వాళ్ళు ఎట్లా దోసుకుంటున్నారో కూడా చూపాను. కానీ దాని మీద ప్రభుత్వ పరంగా చర్యలు లేవు. ఎన్నికలకు రైతులకు ఉన్న సంబంధం ఏమంటారు? ఎన్నికల్లో రైతులు ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా తమ గలాన్ని ఎందుకు వినిపించుకోవాల్సి వస్తుంది? నిజామాబాద్ లో మొన్న ఎంపీ సీటుకు దాదాపు వందలాది మంది నామినేషన్ వేసి, అంటే ఇది ఎంత ఎంపీ కావాలనో అధికారం చేపట్టాలనో రైతులది కాదు. అంటే ఒక నిరసన రూపంలో దేశవ్యాప్తంగా ఆలోచించే విధంగా రైతుల సమస్యల మీద మరి రైతులలో వచ్చినటువంటి ఇది మార్పు అంటే నిరసన రూపంలో తెలియడం. అంతేందుకు మొన్న మహారాష్ట్రలో లాస్ట్ ఇయర్ నాసిక్ నుంచి బాంబే వరకు వేలాది మంది 40,000 మంది మార్చ్ ఫాస్ట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళ సమస్యల్ని దృష్టికి తీసుకురావడానికి. అప్పుడు వీళ్ళకి చలనం వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు దిగి వచ్చి రుణమాఫీ అన్నారు. ఈ రుణమాఫీలు గాని, రైతు బంధులు గాని, ఇంకేదైనా వడ్డీ మాఫీలు గాని ఇవన్నీ ఏం అవసరం లేదు. రైతుకు ఏదైతే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ చేసిందో మనకు ఖర్చు అయిన దాంట్లో సగం కలిపి రైతుకి ఇస్తేనే అప్పుడు రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ లో రైతు బతుకు ఎలా ఉన్నది, రైతు ఏం కోల్పోతున్నాడు, ఎలా కోల్పోతున్నాడు? ఎన్నికలు వచ్చినాయంటే రైతులపైనే, రైతులే ఎన్నెముక్క, రైతే రాజ్యము, రైతులే రాజులు అంటారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయినాక, ప్రధానమంత్రి అయినాక రైతుల గురించి అసలే మర్చిపోతారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఆదిలాబాద్ మార్కెట్ లో మొన్నటి దాకా 3,000-3,500 పత్తి కొన్నారు. ఇప్పుడు 6,000 పోతున్నది. మరి ఇప్పుడు అది ఈ ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు ఎవరు కొరై చేస్తున్నారు? పెద్ద ధనవంతులకు, ఫ్యాక్టరీలకు, ఖరీదారులకే చేస్తున్నారు తప్ప మామూలు చిన్న రైతు కొరకు ఎవరు చేస్తలేరు. ఇది అర్థమైతున్నది. దీంతో రైతుల దగ్గర ఉన్నప్పుడు 3,000 నుంచి 3,500 4,000 లోపల కొన్నారు. ఇప్పుడు 5,000 నుంచి 5,800 నుంచి 6,000 ఇప్పుడు ఇజల రేట్ సుఖం ఉన్నది. మరి ఇప్పుడు అదే పత్తి ఇప్పుడు
రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి ఆడ కుప్ప పెట్టుకున్నారు. రైతుల దగ్గర మొత్తం అయిపోయింది. చేన్ల పతికడవికి దుక్కి దున్నీళ్ళు ఆ కుప్పల వల్ల ఇప్పుడు 6,000 చొప్పున అమ్ముకుంటున్నారు. మరి ప్రభుత్వాలు రైతుల గురించి రైతుల కొరకు చేసినట్ల ధనిక పెద్ద ధనవంతులు చేసినట్ల ఇప్పుడు దీన్ని సూటిగా మనకు అర్థమవుతున్నది. ఏదైతే ఎన్నికలు ఇచ్చిన సబ్జెక్ట్ మేనిఫెస్టోలో ఉన్నది దాన్ని కరెక్ట్ అమలు చేయకపోతే రైతు బతుకులు ఎప్పుడు బాగుపడాయి. దీన్ని ప్రపంచంలో గాని దేశంలో గాని దీన్ని గుర్తించి రైతులను ఆదుకోవాలని మేము మనవి చెప్తున్నాం. ఇప్పుడు రైతులు అన్ని విధాలుగా కష్టపడుతున్నారు, రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారనే మాట మీ రైతుల నుంచి వినిపిస్తుంది. మరి ఈ ఎన్నికల వేళ రైతులకు ఏం చేస్తే బాగుంటది, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటారు? దేశానికి భద్రత సైనికులు, ఆహార భద్రతకు రైతులు అనేటువంటి నినాదం ఉంది. వాస్తవంగా ఇద్దరిని రక్షించుకుంటేనే ఈ పాలక వర్గాలు దేశం అభివృద్ధి ఉంటదనేటువంటిది ఒకటి. రెండవ అంశం ఏంటిదంటే ఇలా దేశాలలో కాకుండా వాస్తవంగా మన భారతదేశంలో ప్రాంతాల వారిగా అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రపంచీకరణ ప్రభావం వచ్చిన తర్వాత 1991 తర్వాత అంటే ఏ రాష్ట్రంలో ఏ పద్ధతిలో పోరాటాలు సాగుతున్నాయో మనందరికీ తెలుసు. తమిళనాడులో పార్లమెంటు ముందర ఒక 6 నెలల వరకు పోరాటాలు, అనేక రూపాలలో నిరసనలు తెలియజేసినటువంటి రైతాంగం అక్కడ వంట వార్పు కార్యక్రమాలు చేసుకుని అక్కడనే కుటుంబాల వారిగా దశల వారిగా అక్కడ పార్లమెంటు ముందు ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి కొనసాగుతుంది. రెండవ అంశం ఏంటిదంటే గుజరాత్ లో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది, రాజస్థాన్ లో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. పోరాటాలే కాదు అక్కడ ఉన్నటువంటి రైతాంగ యొక్క ప్రతినిధులు కూడా గెలుపుకునే దశకు వెళ్ళిందంటే ఎంత నిరసనగా ఉన్నారో దేశవ్యాప్తంగా మనకు అర్థమవుతుంది. రెండవది పంటల వారిగా ఏ ప్రాంతాలలో ఏ పంటలు పండుతున్నాయో ఆ రైతాంగం పెద్ద ఉద్యమాలు అనేటువంటి కొనసాగుతున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ లో నిన్న పార్లమెంట్ ఎన్నికల కొరకు వందల సంఖ్యలో నామినేషన్లు వేయడం అనేటువంటి జరిగింది. అంటే నామినేషన్లు వేయడం అనేటువంటిది ఒక ఎంపీఐ ఈ దేశంనే మారుస్తాం అనేటువంటి దశ కాదు, కానీ మా బతుకులలో మార్పులు రావాలని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి ఉన్నాయి. అనేక నిరసనల ద్వారా తెలియజేసిన తర్వాత కమిటీలు వేసిండ్రు పాలక వర్గాలు. ఆ కమిటీలు కోనేరు రంగారావు కమిటీ గాని, స్వామినాథన్ కమిషన్ కమిటీ గాని, జయంతి ఘోష్ కమిషన్ గాని ఈ కమిషన్లు తెలియజేసినాయి. మొత్తం సర్వే చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పంటల వారీగా కూడా సర్వే చేసి ఒక్కొక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, ఆ గిట్టుబాటు ధర ఏ రూపంలో కల్పించాలని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసిండ్రు. పాలక వర్గాలు ఎప్పుడైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఒక నియంత్రణ ద్వారా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటిది ఉంది భారతదేశంలో. రుణమాఫీలు చేసే కన్నా ముందు గిట్టుబాటు ధర కల్పిస్తే, ఉదాహరణకు నేను చెప్తా ఒక విషయంలో, నాకు 150 క్వింటాలు వెళ్ళింది గత సంవత్సరం. అంటే నాకు వచ్చింది 60,000 రైతు బంధు వచ్చింది, కానీ నాకు బెనిఫిట్ ఎంత వస్తుండే అంటే 1,80,000 రూపాయలు బెనిఫిట్ వచ్చేది గిట్టుబాటు ధర ఉంటే. అంటే రైతు బంధు అవసరం లేదనేటువంటిదే కదా. అందుకనే రైతాంగానికి రైతు బంధు కన్నా ఈ రుణమాఫీ కన్నా వాస్తవంగా వడ్డీ లేని రుణం ఇచ్చి, సరైనటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటే, ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆధారపడకుండా రైతుల్ని కాపాడేటువంటి దానికి సరైన విత్తనాలు అందిస్తే, నీటిపారుదల సౌకర్యాలను ఇస్తే ఆ పద్ధతిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా ఉత్పత్తిని పెంచి ఈ దేశ భద్రత ఏదైతే 140,000 టన్నుల ఉత్పత్తి అనేటువంటిది మనకు తగ్గి ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నాం ఆ వస్తువుల్ని, కాబట్టి మన ఉద్దేశమే మనకు రక్షణ కల్పించేదానికి, ఆహార భద్రత రక్షణ కల్పించేదానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. నాణ్యమైనటువంటి భూములు ఉన్నాయి, మంచి నీరు ఉంది, మంచి విత్తనాలు ఉంది, వీటన్నిటికీ మంచి నాణ్యత ఉన్నటువంటి రైతాంగం, కష్టపడేటటువంటి రైతాంగం ఉన్నారు. అందుకనే అన్ని మంచిగా ఉన్నప్పుడు మంచి ప్రభుత్వాలు కూడా ఉంటేనే దేశం అప్పుడు కాపాడబడుతుంది. ఏదైతే దేశ భద్రత సైనికులు కాపాడుతున్నారో ఆహార భద్రతని కూడా రైతాంగాన్ని కాపాడడానికి ముందుంటారనేటువంటి తెలియజేస్తారు. ఇది మరో రైతు అభిప్రాయం. మొత్తం మీద రైతు పండించిన పంటకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర చెల్లిస్తే సారు, ఎలాంటి తాయిలాలు ఇవ్వకూడదనే భావన వారిలో వ్యక్తమవుతుంది. ఎన్నికల వేళ కాకుండా నిరంతరమైన దేశ భద్రతకు ఉపయోగపడే సైనికునికి ఇస్తున్న ప్రాధాన్యత రైతులకు ఇవ్వాలనే వేడుకోలు వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.